హలో ఫ్రెండ్స్! చిరంజీవి కొడుకుగా, పవన్ కళ్యాణ్ మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ అయితే మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. తన లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ అయితే చాలామంది విమర్శించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఏదేమైనప్పటికీ రామ్ చరణ్ అయితే మెగా పవర్ స్టార్‌గా పేరైతే తెచ్చుకున్నాడు. ఎంతమంది విమర్శించినా, ఎన్ని మాటలు అన్నా, ఎంత నెగెటివ్ చేసినా అవేవి పట్టించుకోకుండా ముందుకు ధైర్యంగా సాగిన రామ్ చరణ్ అయితే ఇవాళ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద కాంట్రవర్సీలోనే ఇరుక్కున్నాడని చెప్పవచ్చు. తాజాగా తాను నటిస్తున్న 'గేమ్ చేంజర్' ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళినైతే గెస్ట్‌గా పిలిచిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఆ ఈవెంట్‌లో రాజమౌళి పక్కనే ఉండగా రామ్ చరణ్ అయితే డైరెక్టర్ శంకర్ గారిని తన పొగడ్తలతో ఆకాశమే ఎత్తేశాడని చెప్పవచ్చు. మీలాంటి డైరెక్టర్‌ని నేనెప్పుడూ చూడలేదు. మీతో వర్క్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో నంబర్ 1 డైరెక్టర్ మీరే. మీలాంటి డైరెక్టర్‌ని నేనెప్పుడూ చూడలేదు. మీలా సినిమాలు ఎవరూ చేయలేరు. మీ సినిమాలన్నీ చాలా ఇన్స్పిరేషన్. నాకు మీ సినిమాలంటే చాలా ఇష్టం అంటూ రామ్ చరణ్ అయితే శంకర్‌ని అమాంతంగా పొగిడేశాడనే చెప్పవచ్చు. అయితే ఇది విన్న రాజమౌళి అయితే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడనే చెప్పవచ్చు. రాజమౌళి తీసిన 'మగధీర' సినిమా వల్లే రామ్ చరణ్ అయితే స్టార్‌గా ఎదిగిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయినా సరే రామ్ చరణ్ ఇలా రాజమౌళి ముందు శంకర్‌ని పొగడటం, అది కూడా మీలాంటి డైరెక్టర్ ఇప్పటివరకు చూడలేదు అనడం కూడా బాలేదు అంటూ రాజమౌళి ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్‌పై మండిపడుతున్నారు. రామ్ చరణ్ మాటలకి రాజమౌళి అయితే బాధపడినట్లు రూమర్స్ అయితే ప్రచారం అవుతున్నాయి. ఇది నిజమో కాదో తెలీదు కానీ ఇదిలా ఉండగా రామ్ చరణ్ అయితే 'గేమ్ చేంజర్' తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో అయితే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఒక మూవీలో అయితే నటిస్తున్నాడు. మరి రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.